పారిశ్రామిక పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పర్యటిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మెకోనెన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై రేపు జరగనున్న చర్చా గోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటన కొనసాగుతుంది. ఆదివారం రాత్రి 1 గంటకు ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ బృందం సోమవారం మధ్యాహ్నం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకుంది. జ్యూరిచ్ విమానాశ్రయంలో పలువురు ప్రవాస భారతీయులను రేవంత్ రెడ్డి కొద్దిసేపు మాట్లాడారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు సీఎం బృందం వెళ్ళింది. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రాంగణంలో రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్ ఏర్పాటు చేశారు. పెవిలియన్ వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండంటూ ప్రచారం చేపట్టారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మెకోనెన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విద్యార్థులకు నైపుణ్యం పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై చర్చించారు. సదస్సు కోసం దావోస్ వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, సీఈఓలతో సీఎం బృందం చర్చించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదకత, ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోవర్టీస్, మెట్రానిక్స్, ఆస్ట్రాజెనిక్, గూగుల్, యూబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను సీఎం కలవనున్నారు. భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్సిఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో పాటు సిఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో నేడు, రేపు సీఎం చర్చిస్తారు. ముఖ్యమంత్రితో పాటు పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి తదితరులు దావోస్లో పర్యటిస్తున్నారు.